హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మెగా చీఫ్ టాస్క్ కాసేపటి క్రితమే మొదలైంది అని చెప్పవచ్చు. ఇప్పటికే మెగా చీఫ్ కోసం పోటీ పడే ఇద్దరు కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ టాస్క్ ద్వారా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్లో శక్తి క్లాన్ గెలవడంతో శక్తి క్లాన్ నుంచి పృథ్వీ డైరెక్ట్గా చీఫ్ కంటెండర్గా నిలిచాడు. ఇక ఆ తర్వాత పప్పీ టాస్క్ ఆడి పప్పీ టాస్క్లో గెలిచిన నబీల్ మరో చీఫ్ కంటెండర్గా నిలిచారు. వీరిద్దరికీ బిగ్ బాస్ మెగా చీఫ్ టాస్క్లో భాగంగా ఇచ్చిన టాస్క్ ఏమిటి అంటే రాజు అయ్యేది ఎవరు. ఈ టాస్క్ని బిగ్ బాస్ చాలా క్లిష్టతరంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బిగ్ బాస్ మాట్లాడుతూ ఈ టాస్క్ చాలా సింపుల్ కాదు అంటూ చాలా ఇన్నోసెంట్గా చెప్పడం జరిగింది. బిగ్ బాస్ మాటలను బట్టి అర్థమైంది ఏమిటి అంటే టాస్క్ పూర్తి చేయడం అంత ఈజీ అయితే కాదు. బిగ్ బాస్ ఇచ్చిన చిక్కుముడులను విడదీస్తూ అక్కడ ఉన్న బ్లాకులను తీసుకుని వెళ్ళి చివరికి బ్లాకులను అన్నీ అర్థం చేసుకుంటూ ఒక పదాన్ని అయితే రెడీ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ చిక్కుముడులు అన్నింటినీ విప్పి బ్లాకులను తీసుకొని చివరి మెట్టుపై ఒక అక్షరం ఒక మీనింగ్ వచ్చే పదంలాగా మార్చి అమర్చగలుగుతారో వారే మెగా చీఫ్ అవుతారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇక మెగా చీఫ్ కోసం నబీల్, పృథ్వీ చాలానే కష్టపడ్డారు. అయితే చివరికి నబీల్ ఈ టాస్క్లో గెలిచి మెగా చీఫ్గా నిలిచాడు. ఫైనల్లీ మెగా చీఫ్ కోసం జరిగిన టాస్క్లో పృథ్వీని ఓడించి నబీల్ గెలవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే నబీల్ మెగా చీఫ్ అవ్వడంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ప్లీజ్ subscribe our YouTube channel Mr. Sisindri.